హాయ్ నమస్తే, నేను మీ ఎన్ఎస్ఆర్. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ప్రస్తుతం మనతో పాటు జంట మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన వివేక్ శివ అండ్ మెర్విన్ సోలమన్ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో ఒక జంట మ్యూజిక్ డైరెక్టర్స్గా ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళు సంగీతం అందించిన ఆంధ్ర కింగ్ తాలూకు ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ ప్రయత్నంలోనే వాళ్ళు మంచి మ్యూజిక్ ఇచ్చారు. దానికి నిదర్శనమే ఈ ఆల్బమ్ సూపర్ హిట్ అవటం. మరి వాళ్ళ అనుభవాలని అలాగే వాళ్ళ కెరీర్ గురించి ఏం చెప్తారనేది ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మీ తొలి యత్నంలోనే అంటే టాలీవుడ్లో ఇది మీ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అయింది. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ వెరీ వెరీ స్పెషల్ సార్. అయితే మేము తమిళ్లో ఈవెన్ ఎక్స్క్యూజ్ మై తెలుగు అయితే తెలుగు కొంచెం బ్రోకెన్గా వస్తే లైక్ ఎక్స్క్యూజ్ ఇట్. బట్ అయితే ఈవెన్ వెన్ వీఆర్ డూయింగ్ ఇన్ తమిళ్ అయితే మాకు తెలుగు ఆల్వేస్ ఒక ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్స్ కావచ్చు, తెలుగు మ్యూజిక్ కావచ్చు. అండ్ మాకైతే వీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ ఇన్ తెలుగు త్రూ అవర్ తమిళ్ జర్నీ ఆల్సో. అండ్ అప్పుడైతే ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఆంధ్ర కింగ్ తాలూకా ఫిల్మ్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐ థింక్ it couldn't have gotten any better. Ram sir, Maitri Movies, Mahesh Babu's direction, and most importantly, script. Okay. ఒక ఆల్బమ్ అండ్ ఒక స్క్రిప్ట్ when it marries, అయితే ఆ స్క్రిప్ట్కు తగినట్టుగా సాంగ్స్ అండ్ whatever music the script demands, when it joins together, I think it is always very very special. And we are very 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 thankful to the Telugu audience. Right from Nuante Chali, first single release chesam kada, from that time to the latest Chinni Gundulo that we have released, aithe our reception and wala love and affection, I think has been unbelievable. And so big thanks to them. And ippudaithe 4 songs release ayindi album nunchi, chaala manchi response ochindi. And we still have 3 more songs in the album that are yet to be released. That will be released after the film releases, because they are crucial songs in the film. ఆ పార్ట్స్ను వీ కాంట్ రివీల్ ఇట్ బిఫోర్. సో ఐ థింక్ ఎందుకు అలా జనరల్గా ఏ సినిమాకి సంబంధించి అయినా సాంగ్స్ అనేవి సినిమా రిలీజ్ బిఫోరే వచ్చేస్తే ఆ సినిమా రేంజ్ పెరగడానికి కూడా కారణం అవుతుంది. బట్ ఇంకా 3 పాటలు రిలీజ్ చేయకుండా ఆపటం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఏమైనా ఉందా? అది స్ట్రాటజీ కాదు. అయితే ఆ సాంగ్స్ సిచ్యువేషన్లో కీ సిచ్యువేషన్స్ అండ్ అందులో వచ్చే లిరిక్స్ కావచ్చు, కోర్ ఐడియా ఆఫ్ ద సాంగ్, అది వచ్చి కథ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఫిల్మ్స్ ప్లాట్. సిచ్యువేషన్ సాంగ్స్ అండ్ కీ సిచ్యువేషన్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో అయితే అది ఇట్ వోంట్ బి నైస్ టు రివీల్ దట్ బిఫోర్ ద సాంగ్. అండ్ అయితే మీరు వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐ థింక్ వెన్ వీ సైన్ అగ్రీమెంట్ ఫర్ అ ఫిల్మ్, both of us, first thing that we think is we are also like a very very important, like an actor or a director or a technician, how important that film, we also feel మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బికాస్ జనరలీ ఇన్ అ ఫిల్మ్ the first single is the first content that comes out from a film, even before the teaser, trailer and all of it. And even in our Tamil films we take that responsibility. అయితే ఆ ఫస్ట్ సింగిల్ నుంచి ఆ ఆల్బమ్ సూపర్ హిట్ కావాలి, ఆ రెస్పాన్స్ వస్తే ఇప్పుడు. అండ్ ఇన్ దీస్ టైమ్స్ when when getting people to the theaters is becoming a challenge, we take on that responsibility, and we feel that from the first single we have to build interest for a film. And luckily in Andhra King Taluka also, I think the reception towards all the songs has been like that. అంటే మీరు 2014లో మీరు మ్యూజిక్ డైరెక్టర్ సార్. సో ఆఫ్టర్ 11 years అంటే తెలుగు అనేది ఒక ప్రామినెంట్ లాంగ్వేజ్, సౌత్ ఇండియాలో ఒక ప్రామినెంట్ లాంగ్వేజ్. మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన 11 years వరకు తెలుగులో ఎంట్రీ ఇవ్వలేకపోవడానికి ఏంటి రీజన్ ఏంటి? The only thing is, from our second or third film, I think all our films are being dubbed in Telugu. And we've been getting a lot of reception for our songs in Telugu as well, like Chill Bro, Jai Sultan, and Andame Adive Vaste, that song, Jigidi Killadi. All this we've been getting a lot of response, but we've been wanting to do the right film when we enter Telugu cinema. మీ సినిమాలు డబ్ అయ్యి ఆ సినిమా పాటలు హిట్ అయినప్పుడు ఇంకా ఫాస్ట్ గా మీరు ఎంటర్ అవ్వాలి. అది డెఫినెట్గా ఆఫర్స్ వచ్చింది. Like pre-pandemic also we had a lot of stories and we have heard a lot of scripts from here. But then it's ఆల్వేస్ లైక్ చెప్తారు కదా, అది ఆ టైంలో
when everything comes together is when it will happen. So I think in Andhra King Taluka's case, I think I think we were waiting ఎలా for the ఇది ఎలా హ్యాపెన్ అసలు ఇది అయితే 2024లో యాక్చువల్లీ రామ్ సార్ ఐ థింక్ ఇట్ వాస్ మార్చ్ 2024 అండ్ రామ్ సార్ టెక్స్టెడ్ మీ సెయింగ్ హాయ్ వివేక్ this is Ram Pothineni and can I call you, something like that happened, and Ram sir very sweetly ఒక రోజు ఈవినింగ్ కాల్ చేశారు. Literally ఒక half an hour he spoke, and Ram sir has been following our Tamil work and our independent music from 2014. First album nunchi he's been following, and he's been following every song of us. did he mention any particular your independent work or అవును, Tamil cinema both the thing with Ram sir is particular I am asking ఆయనకు చాలా ఫేవరెట్ అయితే ఏమంటే చిల్ బ్రో సాంగ్, జై సుల్తాన్ ఆ సాంగ్, ఉరసాదర్, దెన్ కమలా కలాసా అని ఒక విజయ్ సేతుపతి ఒక సాంగ్ ఉంటుంది, ఒక ఫన్ డాన్స్ నెంబర్ ఉంటుంది. అండ్ రామ్ సార్ స్పెషాలిటీ ఏమంటే లైక్ డ్యూరింగ్ ద కాల్ ఇట్ సెల్ఫ్ హీ అండర్స్టూడ్, ఆయన మెమరీ చాలా వెరీ 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 షార్ప్. హీ రిమెంబర్స్ ఎవ్రీ సాంగ్, ఆ సాంగ్లో బీజిఎం, ఆ సాంగ్లో ఏం సౌండ్ వాడామో, ఏం లిరిక్ వాడాము, ఎవ్రీథింగ్ హీ రిమెంబర్స్. అండ్ ఆ కాల్ నుంచి ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ కాల్డ్ అండ్ హీ జస్ట్ కాల్ టు కంగ్రాచులేట్. హీ సెడ్ మీరు చాలా బాగా చేస్తున్నారు, ఆల్ ద బెస్ట్ అని ఒక ఇట్ జస్ట్ స్టాప్ దేర్. And then I think a month later is when the pre-production for the film was happening. So then again he called and he said, I'm doing a film. I want you guys to try the music for that అని చెప్పారు. అండ్ అయితే ఈ ఫిల్మ్ ఫస్ట్ నరేషన్ యాక్చువల్లీ రామ్ సారే ఇచ్చారు మాకు. లైన్ కాదు, ఆ లైన్ చెప్పారు యాక్చువల్లీ. ఏం చెప్పారు, 20 minutes పడుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఐ టెల్ యూ 20 minutes ఐల్ గివ్ యూ నరేషన్ అని చెప్పారు. నేను కూడా ఓకే ఒక సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ పెట్టుకుని 20 minutes కదా, షార్ట్ హ్యాండ్లో రాసుకుంటాము, నోట్స్ రాసుకుంటాము, సాంగ్ సిచ్యువేషన్స్ చెప్తారు 20 minutesలో, విల్ దట్ విత్ దట్ స్టార్ట్ కంపోజింగ్. ఐ థింక్ కాల్ స్టార్టెడ్ ఎట్ అరౌండ్ 10 o'clock, గాట్ ఓవర్ ఎట్ 1:30. okay I think what 3.5 hours he narrated. And అయితే ప్రతి సిచ్యువేషన్, ఎవ్రీ ఇమోషన్, ఎవ్రీ లైక్ లిటరలీ he narrated the entire scenes. And he gave us the full narration of the film, the geography, the emotion, the characters. And Ram sir had so much, and by the time Ram sir and Mahesh, the director, they had discussed so much about the music that they wanted. okay They knew exactly what they wanted, what kind of, where the song was coming in, till the point of background score kuda he had already thought about it. Like ఆ నరేషన్లే చెప్పారు ఇలాగ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలి ఆ సిచ్యువేషన్ ఆల్ దట్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ when the hero of a film is so passionate about a film. okay Then you know, okay, so next మన time 11 years వెయిట్ చేయడానికి, okay, there should be a reason for that. so రామ్ మ్యూజిక్ చేయొచ్చు అయితే నెక్స్ట్ Definitely చేయవచ్చు. for as much as what we've seen Ram sir, we've been watching him closely for the past 1.5 years now. The music that he listens to is crazy. It'll be Aina some world playlist, music, some random harp player playing in some Antarctica. Like his collection ఆయన is so ఫోన్ మీద huge. ఎత్తి చూస్తే, ఆ స్పాటిఫై ప్లేలిస్ట్ చూస్తే యూ విల్ బీ సర్ప్రైజ్డ్. లైక్ అంత డైవర్స్ మ్యూజిక్. ఈస్ లిజనింగ్ టు కమర్షియల్ మ్యూజిక్, ఫిల్మ్ మ్యూజిక్ ఎవ్రీబడి ఈస్ లిజనింగ్ టు. ఈస్ లిజనింగ్ టు కర్ణాటిక్, ఈస్ లిజనింగ్ టు హిందుస్థానీ, ఈస్ Some లిజనింగ్ టు album, some world వెస్టర్న్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈస్ African chants. It's crazy. సో ఐ థింక్ ఆ ఒక ఆస్పెక్ట్ ఇస్ డెఫినెట్లీ హెల్ప్ ది ఆల్బమ్ ఆల్సో, బికాస్ ఇది ఒక చాలా కొలాబరేటివ్గా ఈ ఒక ఆల్బమ్ చేసాము. అండ్ ఇది ఒక వి డిడ్ంట్ సిట్ ఒక కంపోజింగ్ లాగా నేను 9 to 5 ఒక ట్యూన్ చేయాలి, ఒక సాంగ్ చేయాలి అని వి డిడ్ంట్ డూ ఇట్. Everybody sat in the same room okay and we just made the songs for. ఏది మీరు ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ ఏది? No one did. నువ్వు అంటే చాలు. so he decided he want to write lyric. లేదు, No, none of us decided, like me, Vivek or Ram sir or Mahesh, none of us knew who's going to write the lyrics. We just made the tune and they loved the tune. That's what happened on day one. we finished the tune and I think that day we're all happy with the tune. All other event ఎందుకు పర్టికులర్గా రామ్ చేతనే సాంగ్ తను రాసిన పాటనే మీరు అది ఒక హ్యాపీ యాక్సిడెంట్ యాక్చువల్లీ. ఏమంటే we finished the tune and Ram sir and Mahesh wanted to write down a few points to tell the lyricist. ఇప్పుడు lyricist కు ఒక డైరెక్షన్ ఇవ్వాలి కదా, to give them a picture of what they want. So Ram sir and Mahesh, they wanted to write down a few points to tell them the next day. సోల్ ఆఫ్ ది సాంగ్, ఆ సోల్ ఆఫ్ ద సాంగ్ ఒక What జస్ట్ is the లాగా crux? What are we telling in this song? ఒక లిరిసిస్ట్కి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి దే వాంటెడ్ టు రైట్ డౌన్. అండ్ ఐ థింక్ దట్ డే నైట్ వీ ఫినిష్ ద ట్యూన్ అండ్ వీ ఆల్ వెంట్ బ్యాక్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రామ్ సార్ కేమ్ అగైన్ అండ్ వీ థాట్ ఓకే ఇప్పుడు లిరిసిస్ట్ వస్తారు రాయడానికి అది. Then Ram sir quietly came and he didn't say anything for the first 1 hour. We were just discussing about something else. Then he said, నేను ఒక 4 lines రాశాను, just hear it. And he had written, మాటలతో చెప్పమంటే చెప్పలేని భావం ఏదో భాషలకే అందనంది. That 4 lines he had written down first.
అండ్ ద మూమెంట్ వీ హర్డ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఆ సిచ్యువేషన్ కానీ ఆ మీటర్ కానీ లైక్ ఎవ్రీథింగ్ వాస్ జస్ట్ ఇన్ ప్లేస్ అండ్ ఐ థింక్ ఇన్స్టెంట్లీ వీ ఫెల్ట్ he's the lyricist. సో ఆ 4 lines రాసినది మీకు నచ్చింది. సో కంప్లీట్ పాట మీరే రాయమన్నారా? అవును, డెఫినెట్లీ. ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us కంప్లీట్ పాటతో వచ్చాడు ఎలా? No sir, the most important thing about No Ante Chale is the No Ante Chale word, sir, and the thing which comes at the chorus, మాటలతో చెప్పమ, that portion, if and that's a very hard lines to compose. అది యాక్చువల్లీ ఒక హార్డ్ ఒక మీటరింగ్, అది ఒక సాఫ్ట్ మీటరింగ్. మీటరింగ్ వచ్చి చాలా ఫాస్ట్ So మీటరింగ్. once that is cracked, you pretty much have the soul of the song, right? And everything just fell into place. So both of us believe. ఒకసారి ఆ సాంగ్ విందాం మరి. డెఫినెట్లీ. So both of us believe that every song will attract what it needs and make it happen for itself. So I think Ram sir writing the lyrics also happened like that. నాకు తెలియని నాలో యుద్ధమా, లోలోన సంద్రమా, లేదే పొంగుతున్నదే ఇంకేదో, పేరు లేదుగా, ఇంతే మాట రాదుగా, అంతే ఒప్పుకో మరి వింతేలే, నువ్వుంటే చాలే. యాక్చువల్గా ఇది రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళకే ఇది సాధ్యం కదా. ఇది రియల్గా ఆ లవ్ని ఫీల్ అయ్యి రాసే వాళ్ళు రాస్తేనే ఆ వర్డ్స్ అనేవి కరెక్ట్గా పడతాయి కదా. సో మీరేమనుకుంటున్నారు అసలు? అది అంటే రామ్ రియల్ లవ్లో ఉండి రాశాడు అనుకుంటున్నారా? లేదు, we're all artists and we're all trying to create art now, sir. So the thing, every day whatever art that we create, we need to get into that space, ante kada. So I think it's so happened that such special lyrics. Andhra King Taluka's concern is so much into the film, sir. Yeah, like అంటే every situation, ఎందుకు అడిగానంటే రామ్ భాగ్యశ్రీతో రియల్ లవ్లో ఉండి ఆ సాంగ్ ఆ ఫీల్తో రాశాడని బాగా ఇది ట్రోలింగ్ ఉంది. So we also wanted to divert away from that. That's why we also told you that. No, see, sir, I mean, that's our idea behind the answer is 4 lines. It started with the 4 lines, and then immediately after that Pallavi happened, this thing happened, and అయితే immediate గా అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ అనే మాట మర్చిపోయి మీరు ఆ 4 లైన్లు విన్నప్పుడు ఒక రియల్ లవర్ రాసినట్టు అనిపించిందా మీకు అది? No, we felt like a real lyricist, sir. Or we felt like a real lyricist who can really ఆ ఎమోషన్ ను కన్వే చేయడానికి ఒక ప్రాపర్ ఒక ఎఫర్ట్ ఉంది కదా, అది we definitely felt it. And I think the same day Ravi sir and Naveen sir from Maitri Movies, మేము in the process of making that song, it so happened that day also came. Immediate గా వచ్చారు, సాంగ్ విన్నారు, and I think immediately everybody liked the lyrics, everybody liked the way that the song came, that the tune, the sounds and everything. So అది ఒక చాలా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఆ సాంగ్. ఓకే, మరి వేరే ఏ సాంగ్స్కి రామ్ ఇన్స్పైర్ అవ్వలేదా మరి? Sir, for all the songs, his input has been there. Like, Lyrically, definitely. Lyrically, he has helped a lot. Because we are also like new here, and we've done quite a number of research here before getting into this world of Andhra King Taluka. But lyric-wise, he has helped a lot, sir. Okay. Even if you see the song Chinni Gundelo, that was also like that. Chinni Gundelo, I think we started the song at around 6:30 in the evening. And tune was done in the first 20 minutes. KK lyricist, 7:30 he came. 2 hours he wrote the lyrics. And the very same night, we called a singer. We called 10 o'clock. Whoever was available, wake everybody up. Whoever is there first, they have to come the next half an hour. By night 11:30, the song was done. We started at 6:30, like everything, tune, the lyrics, the singing, everything was done. And even this entire album, both Ram sir and Mahesh, the director, they were very, very particular that all the songs we have to compose, let's compose it well before the shooting. And then we had composed the songs like at least last August, September. By October, all the songs were done. Okay. Well before they went for the shoot. So I think Ram sir was very, very particular because that helped the process also. ఇప్పుడు choreography కావచ్చు, montage plan చేయడానికి, all of that, it really helped because they had the song well ahead. And song అంటే tune మాత్రం కాదు, full structure, like including the BGM, instruments, everything was done, live, everything was done. జనరల్గా ఇది ఒక పీరియాడిక్ మూవీ, అంటే 80s 90s బ్యాక్డ్రాపా? లేదు, 2000s. బట్
ఆ టైంకి ఉండే ఆ ట్రెండింగ్లో ఉన్న ట్యూన్స్ అవి ఏమన్నా ఇందులో ఉంటాయా ఎలా? సో డెఫినెట్లీ ఒక 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 డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాడాం. డెఫినెట్లీ యూ విల్ సీ వన్, ఇప్పుడు నువ్వు అంటే చాలా సాక్సఫోన్ కావచ్చు, లాట్ ఆఫ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాం. ఆ పీరియడ్లో ఇఫ్ యూ లిసన్ లాట్ ఆఫ్ ద ఆల్బమ్స్ దట్ కమ్ చాలా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది. ఇప్పుడు లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్. ఆ ఒక టచ్ ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్. Exactly. And even in Chinnigundalo, like in the BGM, like how Raja sir cuts away and goes into a whole orchestral BGM. అప్పుడైతే కట్ అవుతుంది కదా బ్యాక్ ఇన్ ద టైం. ఇప్పుడు కంటిన్యూస్ బీజిఎం గా ఉంటుంది. అప్పుడు ఒక సడన్ గా ఒక మ్యూజిక్ పాస్ అయ్యి పల్లవి Song will రిపీట్ pass పాస్ and అయ్యి then one whole బీజిఎం సెపరేట్ గా అది ఒక full స్టోరీ లాగా orchestration డెవలప్ opens అవుతుంది కదా. ఆ బీజిఎం లోపల ఒక స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఒక క్రెసెండో ఉంటుంది కదా. సో ఆ ఒక డెఫినెట్లీ వీ ట్రై టు డూ, బట్ ఓవరాల్ వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ మోడర్న్ ఓన్లీ. because they are catering to people in 2025 now, sir. Like they also should connect to it. We should give them the feeling of that world, but also they should ఒక sing మోడర్న్ the song సౌండింగ్ along. ఉండాలి. Yeah. ఇప్పుడు జనరల్గా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారంటే ఒకళ్ళు కండక్టింగ్, ఒకళ్ళు కంపోజింగ్ చూసుకుంటూ ఉంటారు కదా. సో మీ ఇద్దరిలో ఎవరెవరు ఏ వర్క్ షేర్ చేసుకుంటారు? So we don't share work like that. Like I do this and you do this, because both of us we met during our college days, performing in bands. That's how we became friends. Then we were in the same band together, and he learned Indian classical, I learned Western classical. So that's how we started. So there is no particular department that we are taking care of. Both of us are jamming together. We create the music. Some songs we do it together, and some songs Pallavi will be done by Vivek, and suddenly I'll come up with the Charanam. And it's a collaborative process, sir. It is different for every song, but it's a collaborative process in all the... And generally, like music directors, they work with different keyboard programmers, rhythm programmers. చాలా ఒక టీమ్ ఉంటుంది కదా, లైక్ కీబోర్డ్ ప్లేయర్స్, రిబన్ ప్లేయర్స్. బట్ ఎవ్రీ సాంగ్ అండ్ సౌండ్ దట్ యూ హియర్ ఇన్ అవర్ ఆల్బమ్, ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ బై us. Like we've never hired a keyboard player or this thing. Live instruments, live Of players. course, we record the live instruments after we compose and produce the song. ఈ ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్స్ ఎలా? ఆ ఇద్దరం ప్రోగ్రామర్స్. సో Both of us can. త్రూ స్కూల్, అయితే ఈ హై స్కూల్లో ఒక ఆ టైంలో ఈ మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ అది అన్నీ వచ్చింది. ఆ టైంలో స్టార్ట్ అయింది ఆ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అప్పుడే ఒక కీన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్రొడక్షన్. సో ఫ్రమ్ దట్ టైమ్ వీ బీన్ డూయింగ్ త్రూ కాలేజ్ ఆల్సో వీ వర్ ప్రోగ్రామింగ్ ఫర్ అదర్ కంపోజర్స్. Anirudh, we worked with him for a lot of his albums. That is how we started. అయితే మా ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అయితే బోత్ ఆఫ్ us don't come from film backgrounds. మాకైతే అస్సలు లైక్ దిస్ నో ఫిల్మ్ కనెక్షన్ అట్ ఆల్. లైక్ మై ఫ్యామిలీ ఈస్ కంప్లీట్లీ ఇంటూ అకాడమిక్స్. ఆయన ఫ్యామిలీ హ్యాస్ అ లాట్ ఆఫ్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అయితే మేము సినిమా వెన్ వీ ఎంటర్డ్ ఇట్ సెల్ఫ్ దే వర్ లైక్, ఐ యూ షూర్ అబౌట్ దిస్? బ్యాకప్ ఒక డిగ్రీ చేయి, ఒక బ్యాకప్ ఒక జాబ్ పెట్టుకో. ఇప్పుడు కూడా కోవిడ్ అప్పుడు కూడా మా ఒక 2 years అప్పుడు ఫిల్మ్స్ కంప్లీటెడ్ డౌన్ కదా. మై మామ్ ఇస్ టెలింగ్ మీ 2 years you're just sitting at home now, why don't you do an MBA now? So అలాగా బ్యాక్గ్రౌండ్. సో వీ నెవర్ ఇమాజిన్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. అండ్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, film experience and our exposure to films came from working with Anirudh on his films and all of it. And then we started doing our own films. ఓకే. ఈ అనిరుద్ధ్కి ఏ సినిమాలో చేశారు? I started working from his first album, 3 album ఉంది కదా, Why This Colabri album ఉంది కదా. Until Master, Peta, till Peta film 2017-18. And Anirudh అయితే ఒక dear friend అయితే. We were all the same band, and like we told you, our film experience and how he handles people, how he's handled projects, a type of music he's done and all of it. I think a lot of the learning was definitely from the studio there. అంటే ఏంటి అనిరుద్ధ్ నుంచి మీరు నేర్చుకుంది? అంటే ఇలా ఉండకూడదు అని అనిరుద్ధ్ నుంచి నేర్చుకుంది ఏంటి? అంటే జనరల్గా ఎందుకు అడిగానంటే, ఇక్కడ ఏదైనా ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు ఆన్ టైంకి మనం వర్క్ ఫినిష్ చేయగలిగి ఉండాలి. బట్ అనిరుద్ధ్ మీద ఏంటంటే కరెక్ట్ టైంకి అతను డెలివరీ చేయడం ఒక ఇది ఉంది. సో తన నుంచి మీరు ఇలా అనిరుద్ధ్లా ఇలా ఉండకూడదని మీరు అనుకున్న పాయింట్ ఏమైనా ఉందా? Nothing like I don't think so. I think the work speaks for itself. ఆయన హిట్ రికార్డ్, ఆయన I think that is what we are all trying to replicate. And I think literally ఒక ఆల్బమ్ తీస్తే ప్రతి సాంగ్ ఈజ్ మేకింగ్ ఇట్ అ హిట్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ ఆయన ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్. ఆయన ప్రాసెస్ ఏమంటే లైక్ హౌ వీ టోల్డ్, వీ లిటరలీ సిట్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇప్పుడైతే మేము ట్యూన్ కంపోజ్ చేసేసి వీ డోంట్ అవుట్ సోర్స్ ఇట్, సేయింగ్ okay, somebody else do this stuff like that. And that process we learned it from there only. He sits on everything. So whatever you hear in Anirudh's music that you hear is literally played by him. And
ఆ ఒక ప్రాసెస్ ఇట్స్ అ న్యూ థింగ్ సార్, ఇట్స్ బికమింగ్ అ న్యూ థింగ్ బికాస్ ఇప్పుడైతే సౌండ్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యంగ్స్టర్స్. ఈచ్ జనరేషన్లో ఒక ఎవల్యూషన్ నడుస్తుంది కదా మ్యూజిక్లో. నౌ సౌండ్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ పీపుల్ ఆర్ లిజనింగ్ టు ద మ్యూజిక్ వెరీ వెరీ ఇంటెంట్లీ. లిరిక్స్, the beat, everything, the individual sounds and all of it. So it is becoming very very essential for composers to create ఒక very unique ఒక soundscape for every film. So అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కంపోజ్ చేస్తున్న విధానం చూస్తుంటే అది సన్నివేశాన్ని డామినేట్ చేయడమో లేదంటే లిరిక్ని డామినేట్ చేయడమో మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి కొన్ని సినిమాలకు ఇష్టపడతారు కానీ అన్ని సినిమాలకు ఇష్టపడరు. కానీ ఆ హిట్ అయిన సినిమాను చూసి ఇలాగే ఉండాలేమోనని మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అది ఫాలో అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అదైతే ఇట్స్ ఫార్ములా వల్ల ఓన్లీ ఇట్స్ ఓన్లీ, అండ్ ఎస్పెషలీ ఇన్ మ్యూజిక్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అది ఒకసారి వర్క్ అవుతుంది, ఒక స్టైల్ ఆఫ్ దిస్ థింగ్. సో వీ జనరలీ డోంట్ హ్యావ్ ఇలాగ ఒక ఫాలో చేయాలి అని వీ డోంట్ జనరలీ సీ. I mean, we are only talking about our situation, and మా ప్రతి ఆల్బంలో what we try to do is we don't try to repeat what we have done already. Okay. We try to stay away from what we have already done. Our first stage lone one of us will be like, this sounds like that. Let's not show it to the director at all. Delete. So that's the mode that we work. మీ ఇండిపెండెంట్ ఆల్బమ్స్లో నెంబర్ 1 అంటే ఏది? Number 1 song in independent. I think Orasada, sir. Orasada. We did a song called Orasada. We were very surprised when we went for dinner that day to a restaurant. The live band is playing Orasada in Hyderabad. In Hyderabad. And the last interview, the host said, I've listened to Orasada like 1,000 times. We were like really surprised that it worked across the... అది 2017లో that was our first independent song. Both of us, we come from the band culture కదా. So all types of shows we perform, sir. Marriage shows, corporate shows, singers live concert, everything like through school, college. మనం అది ఒకసారి విందాం మరి. Definitely. నీయు ఎన్న నీగిపోనా நிலவானம் கண்ணீர் சிந்தும் பேசாமத்தான் போகாதடி பசங்கு தான் பண்ணாதடி சத்தியமா நினப்பில் மூச்சு முட்டி திக்குறேண்டி கோவம் ஏத்தி கொல்லாதடி கொத்தி கொத்தி தின்னாத ஒரசாத உசுரத்தான் உருக்காத மனசத்தான் அலசாத ஏன் சட்ட கிழிஞ்சு வெளிய பறக்கும் இதயம். మరి ఈ పాటను ఎవరు సినిమాల్లో ఉపయోగించుకుంటామని? It came, sir, actually. We are very close to placing it in a film. Oh. It's still available, just letting everybody know. ఎందుకంటే జనరల్గా అంత హిట్ అయిన దాన్ని ఎవరు వదులుకోరు కదా. Yeah, it was supposed to come, sir. It was supposed to come, then few factors were there, a lot of this thing. Yeah. మీరు మన విజయ్కి మీరు మ్యూజిక్ ఇచ్చారు హిట్లర్ సినిమాలో. విజయ్ అంటారు బేసిక్గా తను ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మనం కంపోజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారా లేదంటే మీకు ఫ్రీడమ్ ఇస్తారా? ఎలా? Sir, as far as Vijay Antony sir is concerned, like first time he met us itself, he said, the first thing he told was, sir, నాకు మ్యూజిక్ తెలీదు, యూ డూ ద మ్యూజిక్. You've seen him, so he always says like he always first stage చెప్పేస్తారు, నాకు మ్యూజిక్ తెలీదు అని చెప్పేస్తారు. He's like, I've already done whatever I know. Of course he's telling for modesty, but he let us do our things. Like he didn't interfere much into this thing and all that. Like he was very very appreciative about, because for Hitler also we gave the songs much in advance. The themes we composed, the first even the background score, a few themes we had composed before the shooting itself. Because our director ayana vachi, he was Maniratnam sir's associate. సో ఆయనకు హీ హ్యాడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇప్పుడు థీమ్స్ బిఫోరే కంపోజ్ చేసేసి సెట్ లో ఆ థీమ్స్ ను ప్లే చేసేసి షూట్ ఇట్. So that everybody will be in the mood of the, so he didn't like, he was very appreciative about our music and it was a beautiful experience working with him. అజిత్ సింగ్ ఫస్ట్ తమిళ్ ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా? Correct. ఇంట్రడ్యూస్ కాదు, కొలాబరేట్ చేస్తాం ఫస్ట్. అది మీరు కొలాబరేషన్ అన్నా ఏదన్నా తమిళ్ తీసుకెళ్ళి మీరు పాట పాడి ఇచ్చారంటే మీరు తమిళ ఆడియన్స్కి మీరు పరిచయం చేస్తారు. ఇప్పుడు ఇండియా లెవెల్లో ఆయనకి పేరు ఉండొచ్చు, బట్ తమిళ ఆడియన్స్కి తమిళ వాయిస్తో పరిచయం చేయడం అనేది మీ వల్ల జరిగింది అనుకోవాలి కదా. Correct. సో ఆ సాంగ్ కూడా ఇన్స్టెంట్ హిట్ అయింది కదా? అవును, ఆ సాంగ్ అయితే 2015 సార్. అయితే 2015 it was a second film. Both of us were still in college. అయితే మార్నింగ్ డే కాలేజ్ వెళ్తాము, ఆఫ్టర్నూన్ డైరెక్టర్స్తో కలిసి మ్యూజిక్ చేస్తాము. So that's how that mode, that phase. ఏ సినిమాది? జైదా? Jaydi. It's called Pugal.
Pugaru Universe. So that time only Tumiyo had come and it was a national rage and everybody was singing. And everybody was listening to Tumiyo. Arijit's voice. And appudu aa song ku we thought it will be very nice for him to sing. And literally for 6 months, Arijit said, no, I will not sing because he language. needs to know the language. He's saying, all my songs are very big hits because I understand what I'm singing and I'm able to emote the lines. But in Tamil, I won't be able to do that. I can write down the diction, I can write it down, I can get the pronunciation right, but It'll just be like dubbing, right? So it'll just be He dubbing. didn't So want for to 6 months, he said he won't sing. And we also lost hope. We thought, okay, fine, let's go with somebody. let's go to somebody else. And then just before keeping the phone, he was like, okay, just send me the song. ఓకే. I'm not going to sing the song. Just send me the song. I'll give you my feedback about the song. You guys are also young. You guys are doing a second film. I'll give you my feedback about the song, he said. So we just sent him the song and just kept the phone down. 5 minutes later, he calls and says, can you come tomorrow night to record the song? I'm leaving. I won't be in the country after that. Tomorrow is the only chance you'll get. Just come to Bombay, just get it done. And I think beautiful. ఎందుకు ఆ లిరిక్ అంత ఈజీగా ఉందా ఎలా? No, it was very, very hard for him, sir. It was very, very hard for him. What he did was 3.5 hours was the recording time. He wrote it in Bengali. 20 minutes was his singing time. The other 3 hours he spent to write in his mother tongue. And Bengali lo he wrote it he'll down. ask us to sing one line and am I doing it right? Am I doing it right? Like because it had a lot of ra, adage and all that. La, there Difference are and all few that. consonants in Tamil which So are he was very, very conscious and he took that 3 hours just to learn the song. After learning the song completely, he just went and finished the song in 20 minutes. He's a thorough professional, sir. Absolute professional. He writes it down in his mother tongue just to understand and all of it. And very, very special because we were 20, very, very young then. And to work with somebody like that is Like even if he wanted to finish the song in half an hour, that would have only happened. But he took that time and he put that effort to ప్రిపరేషన్. preparation, to effort. prepare for it. సో అది విందాం ఒకసారి. Sure. நீயே வாழ்க்கை என்பேன் இனி வாழும் நாட்கள் எல்லாம் நீயே வேண்டும் என்பேன் உயிரே என் உலகமே நீயே காதல் என்பேன் இனி ஜீவன் வாழும் முன்னார் நீயே போதும் என்பேன் உயிரே என் உலகமே ஓ. కానీ మీ సాంగ్స్లో మెలోడీ బాగా ఎక్కువ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అంటే మీరు పాడినప్పుడు నాకు అనిపిస్తుంది అది. Yes, sir. I think you have to tell us. Thank you for telling that. But melodies, we feel it stays for longer across Longer, time. So we love doing melodies, and of course we love doing And dance most of our songs. Tamil hits, if you see, have been dance songs. Chill Bro. ఇప్పుడు dance. లాంగ్వేజ్ తెలియని సింగర్స్తో మనం వేరే లాంగ్వేజ్లో పాడించేటప్పుడు ఏమన్నా తప్పులు వస్తే అది పాడిన వాళ్ళది అనుకోవాలా, మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకోవాలా? It's definitely we feel it's our responsibility to get the diction correct all the time. So especially in Telugu, I think we have been very, very fortunate because both Ram Garu and Mahesh, they were with us through all the recordings. They came down to Chennai for Anirudh's recording. They were with us for the other songs, Chinni Gundelo, for all the other songs. I think we've been very, very fortunate because they're also very, very keen about the language. Our diction kaavachu. Till the singer gets it right, they'll not leave. So I think అంటే ఒక వాయిస్ పెక్యులర్గా ఉందని చెప్పి ఆ పాట హిట్ అయిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ వెంటబడటం, పాటలు పాడించడం జరుగుతుంది ఇండస్ట్రీలో. బట్ ఆ పర్ఫెక్షన్ అనేది లేకపోవటం వల్ల చాలా వరకు వాళ్ళ సింగర్కి లాంగ్వేజ్ ప్రాబ్లం. సో అది తెలియజెప్పాల్సిన బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్ది. బట్ అన్ఫార్చునేట్లీ ల్యాక్ ఆఫ్ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్ని చోట్ల జరగట్లేదు. ఆ మిస్టేక్ వల్ల సింగర్కి బ్యాడ్ అవుతుంది, అటు మ్యూజిక్ డైరెక్టర్కి బ్యాడ్ అవుతుంది కదా. నేను దాని అది ఏమంటే ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ ఫ్యాక్ట్ దట్ ఇఫ్ ఓవర్లుక్ ద డిక్షన్, లేదు ఆ డిక్షన్ కరెక్ట్ చేయడానికి ఇఫ్ యూ నాట్ మేడ్ ది ఎఫర్ట్, దెన్ దట్స్ డెఫినెట్లీ that's not right. But I think certain songs require certain kind of voices, sir, which we feel. I think even in Telugu, it's always been there. There have been a lot of North Indian singers or people from across the country who have sung. I think a peculiar voice ఉంటుంది. For example, Udit Narayan sir కావచ్చు, Sukhvinder Singh కావచ్చు, they've sung so many songs in Telugu also, which have become nationwide hits. అది అయితే certain songs They bring a character to they bring a certain songs need that playful attitude also. అదైతే all songs ko that same thing will not work. But these kind of singers, very special singers are there. వాళ్ళైతే ఏ లాంగ్వేజ్లో పాడితేనో
they bring one emotion among the people. So it varies song by song. And sir, for this film, like of course, Chandra Bose sir has written 2 songs, and all the lyricists, they were very on point with the pronunciation. And we also told them, sir, this is our first film. Like this has to be, everything has to be correct. And they really There's one supported more us. unreleased song in the film. ఇప్పుడైతే రేపు మీరు చూస్తారు చాలు ఇది చాలు అని ఒక సాంగ్. సో దట్ సాంగ్ myself and విశాల్ దద్లాని, విశాల్ శేఖర్ ఉన్నారు కదా బాలీవుడ్లో, విశాల్ దద్లాని అందులో హీ సాంగ్ ద సాంగ్. సో చంద్రబోస్ గారు వీ రికార్డెడ్ ద సాంగ్ లైక్ సమ్ టైమ్ బిఫోర్, అండ్ చంద్రబోస్ గారు వాజ్ లిటరలీ ఆన్ కాల్. అయితే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉంది, రియల్ టైంలో ఆ స్టూడియోలో ఏం జరుగుతుందో యూ కెన్ లిసన్ టు recording. సో చంద్రబోస్ గారు వాజ్ దేర్ ఆన్ ద సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని లోడ్ చేసి పెట్టుకుని ఒక సైడ్లో జూమ్ కాల్ పెట్టుకుని he was there throughout the recording. In spite of his schedule and all of it, he was there throughout. Whatever inputs he wanted to tell in terms of diction and all of it, we got that right. ఇంకోటి లేటెస్ట్ ఇదేంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్స్కి వాళ్ళు కంపోజ్ చేసిన ఆ ట్యూన్కి వాళ్ళు పాడటం అనేది ఒక ట్రెండ్. ఎందుకంటే వినగానే ఇప్పుడు 2-3 సార్లు వినిపించిన తర్వాత ఆ డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు పాడితేనే బాగుంటుందేమో అని మిమ్మల్ని పాడమంటారు. బట్ దానికి ఒరిజినల్ సింగర్ పాడిన దానికి మ్యూజిక్ డైరెక్టర్ పాడిన దానికి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. అఫ్కోర్స్ మీకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఆ వాయిస్లో ఉన్న స్వీట్నెస్ Definitely. ఒరిజినల్ సింగర్ పాడిన దానికి మీరు పాడిన దానికి కొంత తేడా ఉంటుంది. అఫ్కోర్స్ మీరు మంచి సింగర్లు కాదని నేను చెప్పాను, సాహసం చేయను, కానీ బట్ అలా పాడాలి అన్న కోరిక ఎక్కువగా ఇప్పుడు కంపోజ్ చేస్తున్న వాళ్ళకి ఉంది. సో దాన్ని ఎలా చూడాలి అసలు? Sir, no sir, I think every song will choose the voice is what we feel. Song And is like a baby. generally what happens is, sir, when we compose now, we sing one version and we give it for the shoot. So they keep listening to it. They got so used to the Voice. version. And then when suddenly somebody sings it slightly different, it's not fitting it like how the other one said, because they watched it with the visual and all that. But for this film, sir, for 7 songs, No Ante Chale is sung by Anirudh. And Chinni Gundala also, we wanted to record a lot of other singers, but the team, they really loved our version and we kept that. And for Chalu, we recorded Vivek's voice and Vishal Dadlani's voice because the song wanted the characters. And there's another song called Untold Emotion. For that, we record Swara Keerthan. So he's lot of Telugu local talent we have wanted to really explore. Amazing singer. And for another song which is coming in the film, which is not yet released, Saket అని ఒక singer. Saket, he did an Telugu. amazing job as well. And then Ram sir has sung one song for the film, because see, that song is a very college kind of a song. So when the hero himself sings and performs the song, it feels different. Like how Dhanush sir sings, and when he's on screen, it creates a magic, right? So that ఒక కనెక్షన్, ఇన్స్టెంట్ కనెక్షన్ ఉంటుంది. బికాస్ if the voice and the person on the screen is it's the the same, it creates extra connection. definitely has an effect on the అదే మీ చాయిసా లేదంటే రామ్తో పాడించాలి? Our choice. We wanted him to. we wanted him to sing, and ఏ సాంగ్ రామ్ పాడింది? Puppy Shame అని ఒక సాంగ్, తప్పిషేమా? ఈ సాంగ్ విజువల్ దట్. That song is ఓకే. సో మరి అది ఒకసారి వినిపించండి. అయ్యయ్యో పోయే అరే అయ్యో అయ్యో పోయే అయ్యయ్యో పోయే అరే పప్పీ షేమే ఆయే అయ్యయ్యో పోయే అరే ఇంటే సిరిగిపోయే అయ్యయ్యో పోయే అరే పప్పీ షేమే ఆయే. ఇది కాలేజ్ ఒక ప్రాంక్ సాంగ్ లాగా. చాలా బాగుంది. ఓకే. తమిళ్లో ధనుష్తో పాడించారా మీరు? పాడించాను. చిల్ బ్రో సాంగ్ పట్టాస్లో పాడారు. ఓకే. అది మంచి సూపర్ హిట్ కదా అది. ఇప్పుడు ధనుష్ లాంటి స్టార్తో మీరు అతను డ్యూయల్ రోల్ చేసే సినిమా కదా అది, సినిమా చేశారు. కానీ ఆ రేంజ్ స్టార్స్తో తర్వాత మీరు ఎందుకు చేయలేదు? సో వి వర్క్స్, ఐ థింక్ రైట్ ఆఫ్టర్ దట్ సుల్తాన్ కార్తీతో చేశారు, కానీ ఓన్లీ సాంగ్స్ వర్క్ చేశారు కదా సుల్తాన్లో? అవును, సాంగ్స్ వర్క్ చేశాం. And we did Gule Bagali with Prabhudeva sir, and Sultan with Karthi sir, and Sangatamaran with Vijay Sethupathi sir. So అది ఒక కంటిన్యూస్ వి డిడ్. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, దేర్ వాజ్ అ పాండమిక్ బ్రేక్. ఒక 2 years బ్రేక్ వచ్చి యాక్చువల్లీ లైక్ ఇట్ షిఫ్టెడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ in the industry, ఇట్ షిఫ్టెడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. సో ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దట్ ఒక బ్రేక్ లాగా ఇప్పుడు ఎఫెక్ట్ లైక్ దట్. సో మీరు ఇండిపెండెంట్ సాంగ్ చేశారు, సినిమాలకి మ్యూజిక్ చేశారు, జింగిల్స్ ఏమైనా చేశారా?
Yeah, ads we've done, sir. Ads In between we do, but not a lot, sir, actually. Our primary focus was films, independent we've music. been busy with films and అంటే జనరల్గా ఏది ఇండిపెండెంట్ సాంగ్ చేయటం ఈజీయా లేదంటే ఒక సినిమాకి మ్యూజిక్ అందించడం ఈజీయా ఎలా? More than easy, tough, sir. I think both are very enjoyable. ఏదైనా కష్టమే బట్ no, both are enjoyable process. Both are enjoyable process is what I want to say. అయితే ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేసేటప్పుడు లైక్ దెర్ ఆర్ నో గైడ్ లైన్స్ అండ్ వెన్ వీ స్టార్టెడ్ అవుట్ డూయింగ్ ఆ ఫస్ట్ వర్షాల నుంచి మా ఎఫర్ట్ ఏమైతే ఆ వీడియోలో మేమే ఉంటాం. వీల్ బీ ఇన్ ద వీడియో. ఒక స్టోరీ ఉంటుంది, ఒక సబ్ ప్లాట్ ఉంటుంది, బట్ వీల్ ఆల్సో బీ ఇన్ ద సాంగ్ టు పర్ఫామ్. ఫస్ట్ వీ వర్ లైక్ వెదర్ పీపుల్ విల్ లైక్ అస్, ఎలాగ చూస్తారు అండ్ ఆల్. బట్ దెన్ ఐ థింక్ విత్ ద రెస్పాన్స్ వీ గాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వి స్టార్టెడ్ డూయింగ్. సో ఇండిపెండెంట్ సాంగ్స్ చేయడానికి ఒక ఇట్స్ ఒక no guidelines are there. You can do about whatever you can do. You can complete it. But again, when it comes to a film, that's a completely differently enjoyable process. There's a world. There's already a world, a geography that you have to cater to. You are catering to the script. You are catering to the emotion. And when you are doing the background score, it's very, very important. How ఇప్పుడు మాకు background score visuals వచ్చేటప్పుడు there'll be nothing. It will only be the visuals without any sound, nothing. And how do we elevate a scene? ఇప్పుడు ఒక సీన్ వితౌట్ మ్యూజిక్ అండ్ ప్లస్ మ్యూజిక్ వెన్ ఇట్ కమ్స్ we need to elevate the scene and that's a completely different process. And here there's an entire team, so mana vision, everything needs to be aligned with the director's vision, the team's vision and all of it. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మ్యూజిక్లో? So both of us are 90s kids, so obviously A.R. Rahman, sir. we listened to his songs only, grew up in bands. We used to perform his songs on stage. So for music and as a human being, of course, A.R. Rahman, sir. తెలుగులో I think we listen to a lot of music. I think all the albums that we come in Telugu, all the super hits, I think people have we've also heard and we've also like enjoyed. I think the whole culture of Telugu music also we really like. I think there is no party without Telugu music. There is no you can't have a good time without Telugu music. Energy, vibe ఉంది కదా. So that something. సో రీసెంట్ టైమ్స్లో మీ పాటలు కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ సాంగ్స్ మీకు నచ్చినవంటే ఏంటి? Definitely, sir. I think we have really enjoyed all the music that Sai Abhyankar has been creating. ఇప్పుడు డూడ్ ఫిల్మ్ కావచ్చు, ఊరం బ్లడ్ కావచ్చు, ఇండిపెండెంట్ మ్యూజిక్, all the independent music he's created, that is very, very good. And I think even Telugu, we really liked a lot of albums that which came out. I think Little Hearts, we liked the songs that came out. And then of course OG, we liked OG is ఇప్పుడైతే మనకు ఒక ఎనర్జీ రష్ కావాలంటే ఫైర్ స్టామ్ సాంగ్ పెడితే ఇన్స్టెంట్ ఒక rush, blood rush. ఒక డోపమైన్ రష్ వస్తుంది కదా. సో దట్స్ లైక్ ఐ థింక్ we follow like all the music and we really enjoy the music that comes out of it. సో తెలుగులో మీరు ఇంకా ఏ హీరోలకి మ్యూజిక్ చేయాలని అంటే ఒక ఇది ఉంటుంది కదా, డ్రీమ్ అనేది ఉంటుంది కదా? అది బకెట్ లిస్ట్ అని చెప్తారు, మాకైతే ఒక it's the size of a lorry. Okay. So whatever heroes which cross your mind, same sir. Whatever you are thinking, We want to work with also everybody. thinking of We want to work with everybody. I think and we also want to be a part of very special films that will be remembered for a very, very long time. And I think like you said, it's been a while. It took us a really long time to get us from Tamil to Telugu, but I think it happens for a reason, I feel. I think both of us would agree on that. And I think when you watch the film, you will tomorrow, I think hopefully it translates to all of you and మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకేంటి ప్రజెంట్ వర్క్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయి మీకు? Yes, sir. Tamil we have a lineup of that's coming out. Telugu, from the time Nuvante Chale happened, we have been getting offers and all of it. We'll just wait for the production houses, the films for the official announcement. ఇంకా మైత్రి వాళ్ళే నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నారు. Yes, sir. Definitely projects coming up, sir. We'll let you know. గుడ్, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఈ ఆల్రెడీ మీకు ఈ పాటలన్నీ సూపర్ హిట్ అయినాయి కాబట్టి మరో రాజకోట్ లాగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, sir. Wish you all the best. Thank you so much. చూశారు కదండి, వివేక్ అండ్ మెర్విన్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.